హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లేసీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సండే రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నారు? ఇంకో మా ఇంట్లో అయితే మేము మటన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. నేను నిన్న రాత్రి బట్టలు ఉతికేసరికి చాలా లేట్ అయిపోయింది. 3 బకెట్ల బట్టలు ఉతికాను. ఇంకా మొత్తం బోళ్ళు కూడా చాలా ఉండే, అవి తోమాను. ఇంకా ఇల్లు మొత్తము ఊడ్చి క్లీన్ చేసేసరికి ఇంకా నాకైతే ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ లాగా అనిపించింది. అందుకనేసి ఇంకా నేనైతే లేవలేదన్నమాట. ఇంకా నాతోని ఏమన్నాడంటే, నువ్వు లేచేసరికి నేను మొత్తం వంట చేసి రెడీ చేయాలనుకున్నాను కానీ మటన్ కట్ చేసేసరికి లేట్ అయింది అనేసి అయితే అన్నాడు. అవునా అన్నాను. అసలు ఇక నాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లేడీస్కున్న అంటే ఇంట్లో బాధ అనేది అర్థమవుతుంది వాళ్ళకి, ఇంట్లో పనులు అనేవి ఎలా ఉంటాయి అనేసి. కనీసం తిందామన్నా కానీ కూడా టైం ఉండదు ఇంట్లో. బావా ఈరోజు నువ్వే కదా కర్రీ చేస్తున్నావు, మంచిగా చెయ్యి. ఇప్పుడు ఏమిస్తున్నావు? ఉప్పు కాదు, అది పసుపు. ఇట్లనే వేస్తాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే. అన్ని జోక్స్ కావాలనే వేస్తాడు. మన యూట్యూబర్స్ చెప్పవా ఏమేమి వేస్తున్నావో? ఇది ఇప్పుడు మంచిగా కలుపుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన చేసే కర్రీ ఇంకా సూపర్. ఒక ముద్ద ఎక్కువనే తింటాము కానీ అసలు తక్కువ తినము. మా ఆయన చేసే కర్రీస్ ఎవరైనా టేస్ట్ చేయాలంటే మా ఇంటికి రావచ్చు. బాబా ఈరోజు నువ్వే కర్రీ చేస్తున్నావు కదా? అవును, మంచిగా చెయ్యు. ఎట్లా చేస్తావు? సూపర్ చేస్తావా? నెక్స్ట్ మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నారు. చెప్పు, ఎవరు చేసిల్లు కర్రీ ఈరోజు? ఏం కర్రీ అసలు తెలుసా నీకు? పడుకొని ఇప్పుడే లేచినావు కదా, ఇక తిను. ఇది బావా ప్లేటు, ఇది నా ప్లేటు. బా థ్యాంక్ యూ. నేను ఈవినింగ్ చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా మొన్న మా వదనమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో అయితే చాలా బాగా చేస్తారు చపాతీలు. అయితే మా వదనమ్మ కూడా బాగా చేస్తుంది. అంటే వదనమ్మ వాళ్ళ డాడీ అక్కడ ఏదో జాబు, ఇంకా వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. సో వాళ్ళకి చపాతీ తినడం అలవాటు అన్నమాట. ఇక మా అత్తమ్మైన మా వదనమ్మైన చపాతీ చేయడంలో మస్తు పర్ఫెక్ట్. అయితే తను చేస్తుంటే నేను చూశాను ఎట్లా చేస్తుందో ఒకసారి. ఇంకా ముద్ద అయితే కొంచెం ఎక్కువనే తీసుకొని ఆయిల్ ఏం అప్లై చేయకుండా ఇంకా మడత రొట్టెలు అయితే చేసింది. నేను కూడా అలానే చేశాను. ఇంకా నేనైతే తనంత పర్ఫెక్ట్ చేయకపోయినా ఇంకా కొంచెం అయితే పర్వాలేదు అయితే చేశాను. ఇప్పుడు కాల్చేటప్పుడు అయితే కొంచెం అంటే ఒక స్పూనుడు అట్లా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. అంటే మరి గట్టి పడకుండా, అంటే తినేటప్పుడు కొంచెం అంతా ఇంకా టీత్కు బాగా ఇట్లా పెయిన్ లాగా వస్తుంది కదా, మరి అట్లా గట్టి పడకుండా ఇంకా నేను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి అవి ఒక గిన్నెలోకి వేసి మళ్ళీ మూత పెట్టాను. ఇక అప్పుడైతే మంచిగా మెత్తగా ఉంటాయి, తినడానికి ఈజీగా ఉంటుంది. అయితే మా బావ ముందే చెప్పిండు ఏమని, ఇంకా చపాతీలు చేయు, సాయంత్రము మటన్ ఉంటుంది కదా, మటన్లోకి చపాతీలు చాలా బాగుంటుంది, అంటే తినడానికి మంచిగా ఉంటుంది కదా అనేసి ఇంకా చపాతీలు అయితే చేయమన్నాడు. ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే చపాతీలు అయితే చేశాను. నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను కదా, అదే ప్యాక్ మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి హెడ్ బాత్ చేశాను. యాక్చువల్గా నా హెయిర్ అనేది నార్మల్గా సిల్కీగానే ఉంటుంది, అంటే బై బర్త్ అన్నమాట. ఇక కొంతమందిది ఎంత అయినా కర్లీగా ఉంటుంది, కొంచెం ఎట్లుంటుంది, ఇంకా కొంచెం కర్లీ కాదు బాగుంటుంది. పాపం అసలు వాళ్ళైతే చిక్కులు అసలు రావు, అదంటే బై బర్త్ లాగా వస్తుంది. నాకు కూడా బై బర్త్ కొంచెం మరీ స్మూత్ ఏం కాదు, స్మూత్గా ఉంటాయి, కానీ కొంచెం ఏమైనా డాండ్రఫ్ ఉన్న పోతుంది కదా అనేసి నేనైతే న్యాచురల్గా అయితే అట్లా ప్యాక్ అయితే చేశాను. హెయిర్ ప్యాక్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అదే ఇంకా నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు అట్లా చేసేదాన్ని. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చపాతీలు చేస్తుంటే అయితే గ్యాస్ ఎక్కడ అయిపోతుందని నాకైతే ఫుల్ భయం అవుతుంది. నెక్స్ట్ నేను హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకేనా? వీడియోలోకి పదండి.
ఇప్పుడైతే నేను కరివేపాకు అయితే తెంపుతున్నాను, ఎందుకంటే హెయిర్. నెక్స్ట్ మందార అయితే అక్కడ బయట ఉన్నది, కొంచెం ఎందుకో కలబంద కూడా, ఇక్కడ అలోవెరా కూడా ఉంది, అలోవెరా కూడా అప్లై చేద్దాం. అలోవెరా, ఇగో ఇదైతే వామ్ చెట్టు ఫ్రెండ్స్, ఆకులు. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఇదైతే కరివేపాకు పొడి, నేను ఇంతకుముందే మిక్సీలో పట్టి సపరేట్గా ఉంచాను. ఇప్పుడు ఈ కలబందను అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయితే కడిగి పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీలో అయితే వేస్తున్నాను, మంచిగా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు మెంతులు కొంచెం ఎక్కువనే అయినాయి. ఇంకా మా బెన్ని ఇంకా పొద్దున అంటే ఈరోజు పొద్దునకి మా బావకు కూడా పెట్టాను. నాకు వద్దు వద్దు అన్న కానీ తలకాయ మరీ పట్టుకొని ఇది పెట్టాను అన్నమాట. నేను కూడా మళ్ళీ పొద్దుటికి మళ్ళీ మంచిగా అప్లై చేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది, మాకు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా కానీ ఫ్రిడ్జ్ లేదు, ఇంకా అలానే పెట్టాను. అంత ఏం ఖరాబ్ కాలేదు, బాగానే ఉన్నది. చూడండి టోటల్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకో ఈ విధంగా అయితే వచ్చింది. బాగా వాటర్ అనేది ఏం కలపలేదు, ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటున్నప్పుడు మొత్తం ఇట్లా కారుతుంది అనేసి ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఇప్పుడు మా బెండికి అయితే నేను ఇప్పుడు ఇదైతే అప్లై చేస్తున్నాను. తనకి కూడా చుండ్రు ఉంటుంది, అంత ఇట్లా ఇచ్చింగ్ లాగా ఉంటుంది అనేసి అంటాడు. అందుకనేసి ఇక నేను మా అక్కయ్య వాళ్ళ కొడుకు అన్నమాట తను, ఇక తనకు కూడా అప్లై చేస్తున్నాను. నాకు ఎందుకు పెడుతున్నవి ఇదంతా ఏందనేసి ఇక నన్ను ఒకటే కోప్పడుతున్నాడు. లేదు మంచిగా ఉంటుంది అనేసి అయితే నేను పెడుతున్నా. మొత్తం ఇక నన్ను అయితే నా తల అయితే మొత్తం బోడగుండులాగా చేసినావు కదా అంటున్నాడు. తర్వాత హెయిర్ మంచిగా తను హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే హెయిర్ అనేది చాలా మంచిగా వచ్చింది. అంటే మా బెన్నికి కూడా సిల్కీగానే ఉంటుంది, కాచిట్టక ఇంకా నాకు గ్రోతింగ్ కావాలి, నా హెయిర్ అనేది సిల్కీగానే ఉంటుంది కానీ కొంచెం అంటే హెయిర్ మంచిగా గ్రోత్ కావాలని అయితే అన్నాడు. అట్లా కూడా బాగానే ఉంటుంది, హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుందని అయితే పెట్టాను. ఇట్లా నాకు న్యాచురల్గా మంచిగా చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఎంత పనున్నా కొంచెం ఓపికగా చేసుకోవాలనిపిస్తుంది ఇట్లా న్యాచురల్గానే. బట్ ఇంకా అప్పుడప్పుడు ఇంక ఎందుకో కొంచెం మర్చిపోయినట్టు చేస్తాను. నేను ఇప్పుడు అలోవెరా అంటే కలబంద, మందారాకులు, కరివేపాకు, అదే కరివేపాకు పొడి ఉండే కొంచెం నా దగ్గర, ఇంకా ఒక 4-5 కరివేపాకు రెబ్బలు కూడా తెంపుకొచ్చాను. ఇంకా మెంతులు అనేది ఒక అర్ధగంట నానబెట్టి ఇవన్నీ మిక్స్ చేసి ఇప్పుడైతే తలకైతే ఇట్లా అప్లై చేస్తున్నాను. అప్పుడు నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మెంతులు, పెరుగు రెండు కలిపి బాగా పెట్టుకునేదాన్ని. ఇంకా కానీ అది ఇంకా ఎంత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కొంచెం పని అది ఇది ఉంటాయి కదా, కొంచెం మన హెల్త్ మీద అంటే హెయిర్ మీద కానీ కొంచెం ఇక ఏమంటారు కేర్ తీసుకోవడం అనేది తగ్గిపోయింది. ఎందుకో నాకు బాగా డాండ్రఫ్ ఉంటుంది, చుండ్రు కోసము అప్పుడు నేను ఎక్కువ కర్డును మెంతులు పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇంకా అసలు కుదురుతలేదు. ఒకవేళ అంటే అనుకుంటాం చేయాలని ఇట్లా కేర్ తీసుకోవాలనుకుంటాం కానీ కొంచెం బద్ధకం మెయిన్గా బద్ధకం ఉంటుంది. ఇంకా మళ్ళీ అదే టైంకి అని రాదు. ఫోన్లు వచ్చినాయి కదా ఇప్పుడు, ఫోన్లు ఎక్కువ, ఫోన్తో స్పెండ్ చేయడము, ఇంకా బయట పని,
ఫోన్లో పని అంటే ఖాళీగా ఉన్నామా ఇక రీల్స్ ఒక్కటి చూసినామంటే చాలు, ఇట్లా ఇట్లా స్క్రోల్ చేసుకుంటే ఇక టైమే గడిచిపోతుంది. ఇక ఏదన్నా వీడియోస్ వేసి అది ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ దానికి ఒక టైము, ఇంట్లో పని. అందుకే మనది మనం కూడా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కేర్ తీసుకుంటూ ఉండాలి. అసలు ఎందుకు మెంతులు ఉండే ఇంట్లో, ఇక నాకు అనిపించింది అరే మెంతులు ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక మెంతులు ఒకటి అప్లై చేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ అనిపించింది ఇంటి దగ్గరనే మందార చెట్టు ఉన్నది, అదే అంటే ఇంకెక్కువ బాగా ఆకులు ఏం కాదే, మందార ఉంది, కరివేపాకు పొడి కూడా ఉండే, కర్డ్ లేదు. మా ఆయన పొద్దున బయటికి వెళ్ళిండు కూరగాయలు తీసుకురావడానికి, కర్డ్ తీసుకురామని చెప్దామని అనుకున్నా కానీ మర్చిపోయినా. అందుకే కర్డ్ అయితే లేదు, కర్డ్ లేకుండా ఉత్తగానే ఇట్లా అయితే అప్లై చేసుకుంటాను. దీనివల్ల కొంచెం హెయిర్ అనేది మంచిగా షైనింగ్ వస్తుంది, గ్లోయింగ్, అదే ఫేస్ అంటే గ్లో వస్తుంది, ఫేస్ కూడా గ్లో వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు మన బాడీలో అంటే ఫేస్ మీద కొంచెం వేడిలాగా అంతా ఉన్నా కానీ పోతుంది, బాగుంటుంది. నేను అప్పుడైతే ఇట్లా మంచిగా చేసేదాన్ని, ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నాను. మీరు కూడా మంచిగా ఇట్లా అప్లై చేయండి, హెయిర్ అనేది బాగుంటుంది. ఇది న్యాచురల్ టిప్, మన ఇంట్లోనే మనమే రెడీ చేసుకున్నది. ఇట్లా ఒక గంట సేపు అప్లై చేసి మంచిగా తలకి మంచిగా పట్టాలి కదా. వేడి కూడా మంచిగా వేడి తక్కువ అవుతుంది బాడీలో ఉన్న, ఎందుకంటే ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఇక మొత్తం సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కదా. మెంతులు అనేది కూడా మంచి బాడీకి, కరివేపాకు మంచిదే. ఓకే అండి, అయిపోయింది మంచిగా. ఇట్లా ఇప్పుడు మనం కంటే వేరే వాళ్ళు పెడితే బాగుంటుంది, సెల్ఫ్గా మనది మనం పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకా ఎవరి ఇంట్లో పెట్టడానికి ఇక ఎవరు లేనప్పుడు మనమే నెమ్మదిగా ఇట్లా పాయ తీసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, ఇట్లా పాయ ఇట్లా అప్లై చేసుకుంటూ చేసుకోవాలి. నేను బాగా మరి థిక్గానే పట్టిన, వాటర్ పట్టలేదు, ఎందుకంటే మొత్తం ఇట్లా కారిపోతుంది కదా అనేసి కొంచెం వాటర్ ఏం బాగా కలపలేదు, లైట్ మంచిగానే ఇట్లా కారకుండా బాగుంది. ఇది ఈవినింగ్ డిన్నరు, చపాతీలు అయితే చేశాను, ఇంకా కొంచెం మటన్ కర్రీ, అన్నం కూడా ఉండే. మా బిన్ని ఇంకా చిన్నమ్మ వాళ్ళ కొడుకు, మా బావ ఇంకా వాళ్ళకైతే కొంచెం అన్నం అయితే పెట్టేసి ఇంకా చపాతీలు అయితే వేశాను. నేనైతే నైట్ డిన్నర్కి రైస్ తినడం లేదు, నేను కూడా 2 చపాతీలు అయితే తిన్నాను. అది కూడా ఇంకా మటన్ ఉందనేసి ఇంకా చపాతీలు తిన్నాను, లేకపోతే షేక్ తాగుతాను. వెస్టీజ్లో షేక్ అయితే ప్రోటీన్ పౌడర్ తీసుకున్నానని చెప్పాను కదా మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సండే రోజు అయితే మరి ఈ విధంగా అయితే గడిచిపోయింది. ఉంటా మరి. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.